సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన ఎట్లా? చాలా బాగుందండి. ఇంతకు ముందు రోడ్లతో పోలిస్తే ఇప్పుడు రోడ్లన్నీ కొంచెం ప్యాచ్ వర్క్స్ అవన్నీ చేశారు. మొత్తం అంతా ఇప్పుడు బాగుంది. ఈవెన్ రూరల్ సైడ్ కూడా మొత్తం అంతా గ్రామాల్లో కూడా రోడ్లన్నీ ఆయన మొత్తం దాన్ని ఇప్పుడు ర్యాంక్స్ కూడా జంప్ అయిందని తెలిసింది. సో చాలా బాగుందండి పరిపాలన. అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అమరావతి మనకి ఎప్పుడు అదే మన ప్రైడ్. ఎందుకంటే ఇంతకు ముందు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి 3 క్యాపిటల్స్ అని అది ఇదని చెప్పడమే తప్ప జరిగింది ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చి మళ్ళీ మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆయన మళ్ళీ పునఃప్రారంభం చేసి సో కొన్ని ఎన్నో వేల కోట్లు మళ్ళీ ఇప్పుడు దానికి శాంక్షన్ చేసి సో అదంతా మొత్తం మళ్ళీ జరిగితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. మళ్ళీ సార్ ఇప్పుడు గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో వస్తే లిక్కర్ స్కామ్ చాలా జరిగింది. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ ఇస్తేనే అయ్యేది. ఇప్పుడు ఎట్లా ఉందంటే అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఏదైనా సరే చాలా ట్రాన్స్పరెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ప్రైవేటైజ్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎంత ట్యాక్స్ వెళ్ళాలో గవర్నమెంట్ కి అది ట్యాక్స్ ఖచ్చితంగా వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంతకు ముందులాగా ఇప్పుడు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఆ క్యాష్ అంతా ఒక దగ్గర పెట్టుకుని దాన్ని ఎక్కడికి దారి మళ్లించాలో దారి మళ్లించారు. ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని నేను ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను. అయితే ఈ కూటమి పరిపాలనలో అభివృద్ధి జరిగి ప్రతి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆయన విజనరీ లీడరు అండ్ నాకు ఖచ్చితంగా అతని మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే అనుభవం ఎప్పుడు మ్యాటర్. కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ వేరే. ఆయన వల్లనే హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యి సైబర్ సిటీ వచ్చింది. ఇప్పుడు సేమ్ మనకి ఇక్కడ రుషికొండ దగ్గర సేమ్ అలాంటి టెక్ పార్క్ లాస్ట్ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చినాయి. తర్వాత అది ఆగిపోయింది ఈయన వచ్చిన తర్వాత. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా వీళ్ళు డెవలప్ చేస్తారు ఖచ్చితంగా. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన వచ్చింది, ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రజెంట్ అయితే జనాల దృష్టిలో బాగానే ఉందండి. అన్ని రకాలుగా కూడా మరి రోడ్లు అయితే డెవలప్మెంట్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు సిటీలో కూడా గతంలోనైతే చాలా గతుకులు గోతులు ఉండి మొత్తం బళ్ళు తాలూకా వెహికల్స్ అన్ని కూడా చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఉన్న పరిస్థితుల్లోనైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉందండి. రోడ్ల పరిస్థితి అయితే బాగానే ఉంది. ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ చాలా జరిగింది. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకపోవడం వల్ల డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా జరిగేది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? అంటే ప్రజలు అనుకోవడం ఏంటంటే మరి ఇదివరకు మీద అయితే ఇప్పుడు మంచి క్వాలిటీ మద్యం అది దొరుకుతుంది. ఇదివరకులాగా ఏంటంటే ఎక్కడ వెళ్ళని బ్రాండ్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు అలా కాకుండానే అన్ని రకాలుగా మద్యం అందుబాటులో ఉందని చెప్పి అనుకోవడం అయితే తెలుసు నాకు. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? అమరావతి రాజధాని అయితే మంచి శుభవార్త అదే. ఎందుకంటే ఇప్పుడు గతం ఒక 5 సంవత్సరాలు మనకి అనవసరంగా పోయింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి 10 సంవత్సరాలుగా ఉండేలాగా ఉంటే ఈ పాటికి రాజధాని ఒక గుర్తింపు ఉంచను. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే పిల్లలందరికీ ఉద్యోగాల అవకాశాలు మెయిన్ కారణం కనుక మరి దాని మీద వలస వెళ్లే పరిస్థితి లేకపోను ఈ రోజు. ఇప్పుడు కూడా చాలా మంది వారు వలస వెళ్ళిపోవడం మరి తల్లిదండ్రులు వదిలేసి అటువంటి పరిస్థితి అయితే మరి ఉంది. మరి ఇంకా భవిష్యత్తులో మరి అలాంటి పరిణామాలు ఉండకుండా మరి అదే కానీ అమరావతిలోని పూర్తి రాజధాని నిర్మాణం అయితే మరి కొన్ని లక్షల ఉద్యోగాలు అయితే మన ఆంధ్రాలోనే ఉంటాయని చెప్పి భావిస్తున్నాం. ఇప్పుడు చూసినట్లయితే అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం సౌకర్యం ఉంది, ఎట్లా ఉపయోగపడుతుంది సార్? అన్నా క్యాంటీన్ అయితే ప్రజెంట్ అయితే చాలా మంది దాన్ని ఉపయోగించుకున్నారు. అంటే ఆర్థికంగా లేని వాళ్ళు కూడా అందరూ ఉపయోగించుకున్నారు దాన్ని. నేనైతే చాలా మటుకు హైవేలో చూస్తానని కూడా అన్నా క్యాంటీన్ లో భోజనం చేసే పరిస్థితి అయితే ఉంది ఈ రోజు. మరి చాలా మంది దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లేబర్ అనేవాడికి ప్రజెంట్ ఏంటంటే తెల్లవారు లగ్గాన్ని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి క్యారేజ్ అయినా అవ్వకపోయినా సరే ఒక ధైర్యం ఏంటంటే మాకు భోజనం దొరుకుతుంది అని ఒక భరోసా మీద ఏంటంటే చాలా మంది ఏంటంటే క్యారేజ్ పట్టుకొచ్చినా పట్టురాపోయినా సరే మరి ఇది భరోసా కనుక మరి అన్నా క్యాంటీన్ అందరికీ ఉపయోగపడుతుందని నా ఆలోచన. సార్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్, డెవలప్మెంట్ విషయంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ? సార్ గతంలోనైతే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన వల్లే కదా మరి హైదరాబాద్ ఈరోజు అంతా మరి ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యి మరి ఆ రాష్ట్రానికి అదే మెయిన్ ఎకనామిక్ వనరు అయితే అయ్యింది. మరి అదే రకంగా మరి ఆయన ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కానీ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీ కూడా మరి అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక ఆలోచన. ఎందుకంటే ఆయన ఆర్థికవేత్త కనుక మరి ప్రతిదీ కూడా ఆయనకి అవగాహన ఉంది కనుక మరి మెయిన్ భవిష్యత్తు ఏంటంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటారు. మరి ఈ రకంగా మరి ఆయనే మరి ఇంకొక 10 సంవత్సరాలు కానీ పరిపాలించేటట్టయితే కంపల్సరీ మరి అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు మెరుగుపడతాయని ఒక ఆలోచన అయితే ఉంది. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? బాగానే ఉందండి. అన్నీ బాగున్నాయి సార్. హ్యాపీగా ఇంత ముందు కన్నా చాలా బెస్ట్. రోడ్స్ ఎట్లా ఉన్నాయి సార్ గతంలో ప్రభుత్వం కన్నా? సూపర్ అండి, చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా మంది ఒక జిల్లా చూస్తారు. నేను డ్రైవర్ కనుక అన్ని జిల్లాలు చూస్తున్నాను కనుక సూపర్ అండి రోడ్లు. చెప్పక ప్రభుత్వం మీద మార్పు ఏమైనా కనపడ్డారు? బోల్డంత మార్పు ఉందండి. సార్ ఇప్పుడు గతంలోని లిక్కర్ స్కామ్ చాలా జరిగింది అన్నారు. అంటే మనీ ఇస్తేనే మద్యం ఇచ్చే ప్రజలుగా ఉండేది అప్పుడు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రతిదీ గవర్నమెంట్ సెక్టర్ లో వెళ్తుంది. అప్పుడు ఎట్లా ఉండేది అంటారు? ఫోన్ పట్టుకెళ్తే మందు కొనేసుకుంటున్నారు ఇప్పుడు మనోళ్ళు. అప్పుడుకి ఇప్పటికే చాలా డిఫరెన్స్ ఉందండి. మందు విషయంలో అయితే చాలా డిఫరెన్స్.
అంటే వీళ్ళ డబ్బులు ఉంటేనే తాగాలి, మెయిన్ డబ్బులు లేకపోతే అప్పు చేయాలి, లేదంటే గోదావరికి వెళ్ళాలి, తెచ్చుకోవాలి, చాలా ఇబ్బందులు పడాలి. స్కామ్ బాగానా ఇప్పుడు, ఎందుకంటే క్యాష్ ప్రతిదీ ఇక్కడ ఎక్కడన్నా మీరు చిన్న పాన్ షాపు, చిన్న బడ్డీ కొట్టం మా పెడితే అక్కడ సెల్తో మీకు అయిపోతుంది. కానీ అక్కడ 1000 రూపాయలు కొన్నా సరే మీకు సెల్తో క్యాష్ ఇవ్వాలి. అక్కడ 2000 కొన్నా ఇంకా బాగా కల్తీ, చాలా మంది చనిపోయారు కూడా. మీకు తెలియదేముంది, తెల్లవారు లేకపోతే కల్లా మా ఫ్రెండ్సే 4 మంది తెల్లగా పాలిపోయి రకరకాలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మద్యం షాపులో? మళ్ళీ పాత టైపే కదండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎలా దొరుకుతుంది, అన్ని బ్రాండ్లు ఆల్ ఓవర్ ఇండియాలో ఎలా ఉందో ఇక్కడ అలా ఉంది. సో కాకపోతే ఇంతకుముందు మన వరుస కదా మన బెస్ట్, అలాంటిది ఇప్పటికే మన మళ్ళీ బెస్ట్ లాగా వెళ్ళింది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఈ సదుపాయం ఎట్లా ఉంది? సూపర్ అండి. అంటే నేను ముందుసారి వచ్చి తిందాం అనుకున్నా, తినలేకపోయాను. ఈసారి తిన్నాను, బ్రహ్మాండంగా ఉంది. ముందుసారి నేను తినలేదండి. యాక్చువల్గా నాకు అవకాశం దొరకలేదు. మొన్న మాత్రం మేము అందరం డ్రైవర్లు అందరం కలిసి వెళ్ళాం, చాలా బాగుంది భోజనం మాత్రం. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? చంద్రబాబు ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉందంట. ఆయన చేస్తాడు సార్, ఈయన సూపర్, ఇంకా తిరగలేదు. ఇవాళ హైదరాబాద్ అలా కనిపిస్తుందంటే ఈయన పుణ్యమే. అలాగే వైజాగ్ ఇంకా మన అమరావతి కూడా ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అమరావతి, పోలవరం ఆయన ఉండగా డెవలప్ చేస్తారండి, అది మాత్రం షూర్. సూపర్, టోటల్గా బాగుందండి. అందులోకి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆల్రెడీ 3 వంతులు అయిపోయిందండి ఎయిర్పోర్ట్, 1 వంతు ఉంది. ఎందుకంటే నేను మొన్న ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకెళ్ళాను కూడా సూపర్ అండి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? బాగుందన్న. అంటే రోడ్స్ అవి అన్నీ బాగానే ఉన్నాయి. అంటే డెవలప్మెంట్కి నాంది పలకరని అనిపిస్తుంది. ఫ్యూచర్లో ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. గత ప్రభుత్వం మీరు చూశారు, మార్పు ఏమైనా కనపడ్డది అంటారు? కనిపించింది అన్న. అప్పట్లో అయితే జనాలు రోజు తిట్టుకునేవాళ్ళు, ఇప్పుడు పర్లేదు అంత. అంటే లా అండ్ ఆర్డర్ కానీ సంథింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్ వేలో వెళ్తా అనిపిస్తుంది. జనాలు కూడా కొంచెం మంచిగా ఉన్నది అనిపిస్తుంది. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏదైనా సరే లాస్ట్ టైం చేశారు, బట్ అది మధ్యలో ఆపేశారు. అంటే 3 రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండడం వల్ల మంచిదంట. ఒకటే ఉండాలన్న. 3 రాజధానులు అనేదంటే ఆల్రెడీ ఒక డెవలప్మెంట్ అయిన కొన్ని సిటీస్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకుని వాటిని కొన్ని వాటిగా ప్రకటించి మెయిన్ సిటీ అనేది ఒకటి మంచిగా డెవలప్ అయితే మంచిదే అన్న. చంద్రబాబు మీద ఆ నమ్మకం ఉందంటారా సార్? డెవలప్మెంట్ విషయంలో కానీ, పరిపాలన తేడంలో కానీ, కంపెనీస్ తేడంలో కానీ చేస్తారన్న. ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి చేస్తారు షూర్గా. లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్గా ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉందంటారు? బాగానే ఉందన్న. అంటే వాళ్ళు కూడా ట్రై చేస్తుంటే వచ్చి ఇంకా కొన్ని మంత్స్ అవుతుంది కాబట్టి. చూసినట్టయితే ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని వచ్చారు, తర్వాత మెగా డిఎస్సి కూడా తీశారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? షూర్ అండి, డెవలప్ చేస్తారని. వచ్చి కుదరదు, మనం అన్ని వెంటనే అయిపోవాలంటే అవ్వదు, కొంచెం టైం ఇవ్వాలి ఎవరికైనా. గతంలో మీరు చూశారు మద్యం ఎట్లా ఉండేది అన్నది. ఇప్పుడు అంటే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏ ఉండేవి కాదు గతంలోని. క్యాష్ ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండేది, చాలా స్కామ్ జరిగిందని కూడా ఆరోపణలు కూడా మీరు విన్నారు. ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో అయితే అంటే ఒరిజినల్గా మాట్లాడి వస్తే అది స్కామ్ అని ఈజీగా తెలిసేది. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఏం పెట్టడం ఓన్లీ మనీ అంతే. వాళ్ళ మధ్యవర్తులు వీళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళ ద్వారా మనీ వెళ్ళిపోయేది. ఇప్పుడైతే కరెక్ట్గానే గవర్నమెంట్ వస్తుందని అంటే ఏం అబ్జెక్షన్ లేదన్న. నాణ్యమైన మద్యం కూడా దొరుకుతుందని చెప్తున్నారు సార్. గతంలోనే చాలా మంది తాగి అనారోగ్య పాలు కూడా అయ్యారు, దాని మీద ఎట్లా? చూసాను, పర్సనల్గా చాలా మందిని చూసాను. అంటే మా రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు, చాలా మంది వాటి వల్ల చనిపోవడం కూడా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే కంప్లైంట్స్ ఇవ్వడానికి ఏం లేదన్న. అప్పట్లో బోల్డ్ చెప్పేవాళ్ళు ఇది మనుషులు కూడా, బట్ అలా ఏం లేదు. బట్ అంతా నార్మల్గా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు పనితీరు అంతా బాగుంది కదా సార్? కూటమి పరిపాలన అభివృద్ధి చేయగల నమ్మకం ఉంది? నమ్మకం అయితే ఖచ్చితంగా ఉందన్న. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం అంతా శ్యామలంగా సత్యామలంగా ఉంది. అంటే ఇబ్బంది లేదు, ప్రజలకి ఇబ్బంది లేదు. ప్రజలు అనేవారు గత ప్రభుత్వంలో భయపడుతూ బతికారు. మనకి ఏది సంక్షేమం వస్తుందనేది అడగలేదు. కానీ ఇప్పుడు సంక్షేమం ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి మనకు కావాలి. రోడ్లు కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, ఒక అమరావతి కానీ, ఒక రాజధాని కానీ చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి. అది దానికి లోకేష్ చంద్రబాబు బాగానే అభివృద్ధి చెందుతున్నారని వాళ్ళ ఆలోచన. సార్ ఇప్పుడు గతంలోనే మద్యం స్కామ్ చాలా జరిగింది అన్నారు, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ప్రజలకి నాణ్యమైన మద్యం అయితే లేదు. రేట్లు భారీగా పెంచుకొని వాళ్ళు పర్సనల్ ఫ్యాక్టరీలను పెట్టించుకొని నిక్కర బ్రాండ్లు చూపించి మనుషులు చాలా ఇబ్బంది పట్టి లోటు బాగా లేబర్కి అయితే విపరీతంగా అతనికి వాళ్ళకి అందే నిక్కర కూడా నాణ్యమైన నిక్కర ఒక ఎన్నో మంది కాళ్ళు పడిపోయి చనిపోయి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగాయి. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళకి స్వార్థంతో లేకుండా
మనుషులు ఏ ప్రభుత్వంలో ఉన్న పని నాకు అనవసరం, షాప్కి వెళ్తే నాకు అనుకూల బ్రాండ్ దొరుకుతుంది, నేను సంతృప్తిగా ఉన్నాను అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరుగుతున్నాయి. గతంలో అవి ఏమి ఉండేవి కాదు, డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఇది పెట్టడం వల్ల మంచి గవర్నమెంట్కి అన్ని లాభాలు ఉన్నాయి. పక్కాగా, ఎందుకంటే ఎన్నాళ్ళ డైరెక్ట్ క్యాషే, ఓన్లీ క్యాష్, ఒక కార్డు కానీ ఒక ఫోన్పేలు కానీ అసలు బయోమెట్రిక్ ఏదీ లేదు. అన్ని నెక్కర కుంభకోణం విపరీతం జరిగిందండి. విపరీతం రేట్లు పెంచుకొని దోచి డబ్బు కట్టలు కట్టారు, ఫోన్ సంచులతో కట్టలు కట్టి తీసుకెళ్లారు. ఒక్క ఫోన్ పే కానీ డబ్బులు పనిచేసేది కాదు ఏదండి. ఇప్పుడు ఎలా కాదండి, మనకి అవైలబిలిటీ ఎలా కావాలి అలాగా. ప్రజలు సామాన్య మానవుడికి ఏ బ్రాండ్ కావాలన్నా, ఏ డబ్బులు కావాలన్నా, ఆ ఆరోగ్యాన్ని మంచి కొనుక్కోవాలన్నా కొనుక్కోగలడు. చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్? డెవలప్మెంట్ దిశగా వెళ్తుంది పక్కాగా చంద్రబాబు లోకేష్ కానీ బాగా కూటమి ప్రభుత్వం మేము హ్యాపీగా పోతున్నాం.